నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోని శ్రీరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈడీ చార్జ్ షీట్ ను హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం బీజేపీకి చెంపపెట్టు దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం రాజకీయాల కోసం భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడుకుందాం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపు మనుగురులో జాగృతి జనం బాట గొత్తికోయగూడాన్ని సందర్శించిన కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలతో రాహుల్ గాంధీ సోనియా గాంధీలను వేధించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం మోడీ అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. మోదీ అమిత్ షా దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. ప్రశ్నించే గొంతుకులను మోడీ ప్రభుత్వం అణచివేస్తుందని ఆరోపించారు. మోడీ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ నాయకుల పోటాపోటీల నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకులైనటువంటి ఈ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్ళినటువంటి గాంధీ కుటుంబానికి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పని అక్రమంగా ఈడీ ద్వారా కేసు పెట్టిన రోజు నుండే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్న సందర్భంలో మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది అక్రమంగా పెడుతున్న కేసు. భారతీయ జనతా పార్టీ అసలు స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీ, ప్రజల అభిమానం పొందుతున్నటువంటి మా నాయకురాల్ని కావాలని కక్ష సాయంతో అరెస్ట్ చేయాలని చెప్పిన కుట్ర పన్ని ఈరోజు పెడుతున్న కేసు తప్ప మరొకటి కాదని నేడు నిజమైంది అంటున్నాం. ఛార్జ్ షీట్ ద్వారా కోర్టులో వీళ్ళను దోషులుగా తేల్చే ప్రయత్నం చేస్తే ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా మీరు ఎలా పెడతారు కేసు అని చెప్పని ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిందంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలాంటి పొరపాటు చేయాలని చెప్పని ఈరోజు దేశం యావత్తు తెలిసిన సందర్భంలో మీ ఛార్జ్ షీట్ను తిప్పికొట్టిన వేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పన్నిన కుట్ర విఫలమైన వేళ భారతదేశ ప్రజలకు క్షేమపడి చెప్పాలి. మీరు గద్దె దిగవలసిన రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పిన మాటిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే వారందరి ముందు ఈడీ అధికారులు పంపడం, సిబిఐని పంపడం, ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళను తొలగించుకునే విధంగా
చట్టాన్ని తన చేతిలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు మొన్నటి కోర్టులో తమ ఛార్జ్షీట్ను వెనక్కి పంపడం. గంజాయి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరగడమే కాక ఆనందంగా గడుపుతున్న కుటుంబాలలో కల్లోలాలు సృష్టిస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. యువత జీవితాలలో చీకటి నింపుతూ యువతను సంఘ విద్రోహులుగా మారుస్తోందని తెలిపారు. యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అమదాల వలస పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భవిష్యత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం గంజాయి విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి సేవించడం వలన కలిగే దుష్పరిచారాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, గంజాయికి బానిస అయిన వారిని గుర్తించి తగిన చికిత్స ఇచ్చిస్తే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడుకుందామనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అమదావలస మండల విద్యాశాఖ అధికారులు కేఏ రాములు, టింగరాజు, ఎస్సీ ఎస్టీ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల డేనియల్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు పైడి రామస్వామి నాయుడు, జన సాహితీ జిల్లా కార్యదర్శి పసిడి మొగ్గ మోహన్ రావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు పైల రవికుమార్, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానమైన సమస్య యూత్ని నిర్వీర్యమవుతున్నారు. స్టూడెంట్స్ కూడా నెమ్మదివుతున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, నల్లమందు, హెరాయిన్, కొకైన్ ఇలాంటివి తాత్కాలికంగా ఉత్తేజాన్ని ఇస్తాయి. తర్వాత అది లేకపోతే బ్రతకలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఏమీ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, లేకపోతే ఇతర ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మరెందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ మహమ్మారి మన సమాజాన్ని రక్షించుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. నిన్న ఒక పెద్ద ర్యాలీ మన కామదావాస్లో జరిగింది, పబ్లిక్ మీటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. జన విజ్ఞాన వేదికగా దీని మీద ఒక కరపత్రం ముద్రించి ప్రజానికి తెలియజేయాలని చెప్పి స్పందించాం. అంతేనా? డ్రగ్స్ వద్దు బ్రో, జీవితం ముద్దు బ్రో. బాగుందా? రైట్. మరి జీవితం చాలా ముఖ్యమైనది. సే నో టు డ్రగ్స్, సే yes to life. అంతేనా? ఆల్ ఆఫ్ యూ సే వన్స్. సే నో టు డ్రగ్స్, no to drugs. Say no to drugs. Yes to life. Yes to life. Drugs వద్దు, జీవితం కావాలి. డ్రగ్స్ వద్దు, జీవితం. దీన్ని డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. డ్రగ్స్ వద్దు, కూర్చోండి. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం కోయగూడెం ఓపెన్ కాస్ట్ లోని గొత్తికోయగూడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సందర్శించారు. గొత్తికోయగూడెం స్థితిగతులను, గూడెంలోని సమస్యలను కల్వకుంట్ల కవిత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గూడానికి కనీసం రోడ్లు, కరెంట్, తాగునీరు సౌకర్యం, స్కూల్ కూడా లేకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి తరపున ఆదివాసులను ఆదుకుంటానని, సమస్యలను ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. మేము ఇవాళ మనుగూరులో ఉన్నాం. మనుగూరుకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కోయగూడెంని మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై 2016లో అక్వైర్ చేయడం జరిగింది. అక్వైర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ గూడెం అంతా కూడా లేపేసి 1,60,000 రూపాయలు ఎమర్జెన్సీ మినిమం ప్యాకేజ్ కింద ఇచ్చి 72 కుటుంబాలను కూడా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయడం జరిగింది. మరి కోయగూడెంకి సంబంధించినటువంటి వారందరూ కూడా అడవిలోనే బతికేటటువంటి ఆదివాసులు కాబట్టి అదే అడవిలో వాళ్ళు ఇంకొక దగ్గరికి పోయి వాళ్ళు జీవనం ఉంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు 8 సంవత్సరాల నుంచి నెమ్మదిగా ఇండ్లు వేసుకొని
ఇప్పుడిప్పుడే ఏదో ఒక చిన్న వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత శ్రమ చేసినా 1 ఎకరం మించి కూడా ఒక్కరి దగ్గర కూడా భూమి ఉన్న దాఖలాలు కనబడడం లేదు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. బోర్ వేద్దామంటే ఫారెస్ట్ వాళ్ళు మరి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం మనుగురు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ తాగేటటువంటి నీళ్ళు ఇవ్వకుండా ఈ 72 కుటుంబాలను గత 8 సంవత్సరాలుగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇది మనం అన్యాయం చేయడానికి లేదు. యాక్చువల్లీ ఈ అడవిలో ఉండాల్సిన మూలవాసులు వీళ్ళు. ఈ అడవిలో బొగ్గును తీసుకోవడానికి మనం వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసేసి వెంటనే కంప్లీట్గా వాళ్ళని రోడ్డు మీద వదిలేసినట్టయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇందులో కేవలం 16-17 మంది పిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు. మిగతా పిల్లలందరూ కూడా ఎటువంటి అవకాశం లేకుండా మిగిలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చాలా దయనీయంగా వీళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని R&R ప్యాకేజ్ ఇవ్వాలి. ఏదైతే 2013 చట్టం ప్రకారం రీహాబిలిటేషన్ కోసం ఇల్లు కట్టి ఇవ్వడమే కాకుండా వాళ్ళకు పోయినటువంటి ల్యాండ్కి కాంపన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ అడవిలో ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ల్యాండ్ను కూడా మరి చేసుకునే హక్కును వాళ్ళకి కల్పించాలి. మరి ఏది చేయకుండా ఈ 72 కుటుంబాలను మీరు వదిలేస్తున్నారు రోడ్డు మీద అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా మన హైదరాబాద్లోనే ఉన్నారు. వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారికి మేము ఆన్లైన్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ 72 కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి న్యాయం చేసిందా సరే, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి, అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి కూడా వెళ్తాం. వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తాం. ఈ అడవి మీద మనకన్నా ఎక్కువ హక్కు వాళ్ళకే ఉంది. ఆ హక్కును మనం కాలరాసి ఇందులో బొగ్గును తీసుకోవడానికి వీళ్ళని రోడ్డు మీద వేసినాం. ఇది కరెక్ట్ కాదు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి. R&R ప్యాకేజ్ ఇవ్వాలి. అదే కాకుండా జాగృతి నుంచి మాలాంటి సంస్థల నుంచి మాకు వీలైనంత మేము చేస్తున్నాం, కానీ అది సరిపోదు. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. అట్లీస్ట్ 5th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్ రావాలి. ఆ స్కూల్ ఇదివరకు ఉండే తీసేసిండు. ఇక్కడ ఉన్న గుడిసెలో నడిపేవాళ్ళు తీసేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది. కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమాన్ని భద్రాచలం పట్టణంలో నిర్వహించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అధికారులు కల్వకుంట్ల కవితకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం వచ్చారు. कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु साधके नैवेनं प्रणयते ब्राह्मणार्घ्यवद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिर्धरते यावदेव वै देवतास्ताः सर्वा वेदविदब्राह्मणे वदन्ति
तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेदवे नमस्कुर्यान्न शतमानं भवति यदायु पुरुषेन्द्रियमायुष्येन्द्रिये विदुदिष्टिं कल्याणवृद्धिं प्रदमोदवृद्धिं भद्राद् रामोदरात् सदावः हनुमानैकरेखां केशकेशकेन्द्रन्दति జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం అద్యాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఎన్నికలలో బలమైన పార్టీని, పోటీలో నిలబడిన బలమైన నాయకుణ్ణి ఎదుర్కొని ఓడించేందుకు ప్రత్యర్థి పోటీలు శతవిధాల ప్రయత్నాలు చేశాయి. రాష్ట్రంలో పోట్లగిత్తల్లా నువ్వా నేనా అని కత్తులు నూరుకుంటూ పోట్లాడే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ పార్టీలు కలిసి దండు కట్టేందుకు సైతం వెనకాడలేదు. ఈ ఎన్నికల పోరు సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహగూడెం గ్రామ పంచాయతీలో సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి కొంచెం ఇందిరా నర్సయ్యను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు అనైతిక పొత్తును కుదుర్చుకున్నాయి. జరగబోయే రాజకీయ కుటిలత్వాన్ని గ్రహించబడిన గ్రామ ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి ఆ మూడు పార్టీల జట్టును చిత్తుచిత్తుగా ఓడించి సిపిఎం బలపరిచిన 10 వార్డుల అభ్యర్థులను, సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలు నరసింహగూడెం గ్రామ పంచాయతీని సిపిఎం పార్టీకి పట్టం కట్టారు. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పు చెదలే పట్టదురా నీతిని మరిసిదిరా,
ఉంటదిరా చూసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు గొప్పలు డబ్బానా. మీరందరూ జాగ్రత్తగా మన 7 చెల్లెళ్ళు నిలబడ్డారు. 7 చెల్లెళ్ళు వార్డు మెంబర్ గా నిలబడ్డారు. వాళ్ళందరినీ గెలిపించుకోవాలి మన బాధ్యత. దాంతో పాటు కొంచెం ఇందిరా గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఓటేయటమే కాదు, మన అభిమానులు ఉంటారు. మీరందరూ జాగ్రత్తగా మన 7 చెల్లెళ్ళు నిలబడ్డారు. 7 చెల్లెళ్ళు వార్డు మెంబర్ గా నిలబడ్డారు. వాళ్ళందరినీ గెలిపించుకోవాలి మన బాధ్యత. దాంతో పాటు కొంచెం ఇందిరా గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ మనం ఓటేయటమే కాదు, మన అభిమానులు ఉంటారు. ఎందుకండుగా నిలబడేది ఈ రెండు వార్డులు మొట్టమొదటిగా కైవసం చేసుకొని వస్తే ఖచ్చితంగా మిగతా విజయం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కాబట్టి విజయానికి తొలిమెట్టైన ఈ గూడెం నుంచే మనం ఈ రోజు ఈ శంకరావంపూర్ నుంచి 2 రోజుల్లో జరగబోయే ఎన్నికలలో ఉంగరం గుర్తు మీద గౌన్ గుర్తుల మీద ఓటేసి మనం ఖచ్చితంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ శాయశక్తులకు కృషి చేయాలని చెప్పి మా వంతుగా నేను ఇక్కడ ఒకే చెప్పదలుచుకున్నా. కుంచెం నరసయ్యని పోటీలో ఉంచకూడదు చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తే అతని నామినేషన్ తిరస్కరిస్తే ఒక న్యాయవాదిగా మీ ఊరి బిడ్డగా నేను సిపిఎం పార్టీ కార్యకర్తగా కుంచెం నరసయ్యని మొట్టమొదటిగా గెలిపించి మీ దగ్గర పంపించాను. మీరు ఆ గెలుపుని అందిపుచ్చుకొని మీరు రెండో గెలుపుని మీ భుజాల మీద వేసుకొని రేపు 14వ తారీఖు సాయంత్రం కల్లా ఆయన మనం భుజాల మీద ఎత్తుకొని ఈ గెలుపుని అమరవీరులకు అంకితం చేసే విధంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సునీల్ రెడ్డి యొక్క ఆశయాలు సాధిస్తామనే విధంగా మనం ఈ విజయాన్ని వారికి అంకితం చేయాల్సిందిగా భావిస్తూ తొలి విజయంలో నా పాత్ర ఉంది, మళ్ళీ విజయంలో మీరు మీ అందరి పాత్రని సమున్నతంగా చేసి అమరవీరులకు అంకితం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈడీ ఛార్జ్ షీట్ ను హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం బీజేపీకి చెంపపెట్టు. దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం రాజకీయాల కోసం భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడుకుందాం. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపు. మనుగురులో జాగృతి జనం బాట. బొద్దికోయగూడాన్ని సందర్శించిన కల్వకుంట్ల కవిత.